ఏపీలో కూటమి ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద మిత్రపక్షంగా జనసేన ఉంది. ఆ పార్టీ 2024 ఎన్నికల్లో 21 సీట్లు మాత్రమే తీసుకుని పొత్తు ధర్మాన్ని పాటించి మరీ పోటీ చేసింది. అయితే మొత్తం సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ని నమోదు చేసింది జనసేన. ఇక 21 మంది ఎమ్మెల్యేలలో ముగ్గురికి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవులు దక్కాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా కీలక స్థానం దక్కింది. 5 ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు లభించాయి. తర్వాత నాదెండ్ల మనోహర్కి ముఖ్యమైన పౌర సరఫరాల శాఖ లభించింది. కందుల దుర్గేష్కి పర్యాటక శాఖ ఇచ్చారు. పవన్తో పాటు మిగిలిన 2 జనసేన మంత్రులు కూడా తమ శాఖల విషయంలో పూర్తి సమర్థంగా పనిచేస్తున్నారన్నది అయితే ఉంది. ఇక జనసేనకు మరో మంత్రి పదవి ఇస్తామన్న హామీ ఉందని గుర్తు చేసుకున్నారు. గతేడాది నాగబాబుకు రాజ్యసభ దక్కపోవడంతో ఆయన్ని కేబినెట్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ట్వీట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా కేబినెట్లో మరో సీటు జనసేనదే అంటున్నారు. అంటే 4వ మంత్రి జనసేన నుంచి ఉంటారు. మరి ఆ పదవి ఎవరికి అన్న దాని మీదనే పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. పద్ధతి ప్రకారం అయితే నాగబాబుకు ఆ మంత్రి పదవి దక్కాల్సి ఉంది. గతేడాది మార్చి 30న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన చట్టసభలో సభ్యుడే కాబట్టి మంత్రి పదవికి అర్హుడే. మరి ఆయనకు హామీ మేరకు మంత్రి పదవి ఉంటుందా అన్నది ఆలోచిస్తున్నారు. అయితే నాగబాబుకు మంత్రి ఇస్తే ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవి అన్న విమర్శలు వస్తాయని కూడా జనసేన ఆలోచన చేస్తుంది. అంతేకాకుండా జనసేన నుంచి ఇప్పటికే 2 ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. 3వ మంత్రి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఇబ్బంది వస్తుందని కూడా చర్చ. దాంతో ఇతర నేతల పేర్లు సీరియస్గానే పరిశీలిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రలో జనసేనను విస్తరించాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. దాంతో ఉత్తరాంధ్రకే 4వ మంత్రి పదవి అని అంటున్నారు. అది కూడా బీసీలకు ఇస్తారని కూడా వినిపిస్తోంది. మరి జనసేనకు ఉత్తరాంధ్రలో 6 ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 2 బీసీలున్నారు. వారే సీనియర్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. కొనతాల గౌర సామాజిక వర్గానికి చెందినవారు, విశేష రాజకీయ అనుభవం కలిగిన వారు, నిదానస్తుడు, వ్యూహకర్త. అందువల్ల ఆయనకి ఎక్కువ ఛాన్స్ ఉందంటున్నారు. అదే సమయంలో యువతకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటే విశాఖ నగరంలో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన వంశీకి లక్కీ ఛాన్స్ దక్కుతుంది. విశాఖ నగరంలో పెద్ద సంఖ్యలో యాదవ సామాజిక వర్గం ఉన్నారు. దాంతో అది జనసేనకు కలిసొచ్చే పరిణామంగా ఉంటుంది. మరి ఈ ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి వర్తిస్తుందన్నది చూడాలి.